సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం ఒక ఇండియన్స్గా. ఒక వెదర్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, ఆఫ్ కోర్స్. ఓకే. బట్ మన ట్రెడిషన్స్ కానీ మన వాటిని మర్చిపోయేటట్టు, మనం వాటి నుంచి డీవియేట్ అయ్యే, మన కల్చర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఈ పిక్చర్స్ ఓటీటీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. సో మనం వచ్చి ఎందుకు హాలీవుడ్లా తీయకూడదు, మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు అని. దేర్ ఆర్ హాలీవుడ్లో చాలా గొప్ప సినిమాలు అంటే ఇప్పటికీ నేను చెప్పేది హాలీవుడ్ సినిమాలే. ఎందుకంటే సెంటిమెంట్ తీస్తే కూడా వాడు ప్యూర్ సెంటిమెంట్ చూపిస్తాడు. సెంటిమెంట్ తీయగలరండి. ఒకవేళ ఒక సీన్కి ఏదో ఒకటి అవసరం ఉందంటే ఆ సీన్ అట్నే చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ సీన్ చూసినప్పుడు నీకు అది వల్గర్గా అనిపించదు. ఆ ఎన్సెంబుల్మెంట్ ఆఫ్ సీన్స్ వీళ్ళు డూ ఇట్ ఇన్ సచ్ అ వే దట్. సో అది అక్కడ ఈవెన్ యుఎస్లో కొన్ని సీన్స్ పిల్లలు ఉన్నారు అని అంటే కొన్ని దానికి సపరేట్ ఇది ఉంది, అది ఎడిట్ అయిపోతుంది స్క్రీన్లో మీరు పెట్టుకున్నప్పుడు. ఇంట్లో పిల్లలు ఉన్నారు చూస్తారని పేరెంట్స్ ఏం చేస్తారు, దాన్ని ఏదో అంటారు అది. సో అది ఎడిట్ అయిపోయి వస్తుంది, దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. యూ కెన్ ఎనీ ఫౌల్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ సీన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇలాంటి సీన్స్ అంతా చూడకూడని సీన్స్, అడల్ట్ ఇది కంటెంట్ ఉంటే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. వీళ్ళకి కనిపించదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి. అలాంటిది ఉంది. అది ఒకటి ఇండియాలో రావాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన కల్చర్ని మించి ఏదో వాడు తీసేసి అది చాలా బాగా గొప్ప అంటే నేను చాలా ఇంటలెక్చువల్ అని అనుకుంటే మనం ఏం చేయలేం. అవన్నీ కూడా అంత వల్గర్గా అంత బ్యాడ్గా చూపించకుండా కూడా మనం స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్. బోల్డ్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బీ క్రూడ్. అంటే బోల్డ్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఏంటి అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు. బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, స్టోరీ లైన్. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే పెద్దవాళ్ళ ఇంటి పెళ్ళి, ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి, అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉన్నది, అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి, మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి, తట్టుకోలేకపోతున్నాం మేము, అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని. అది మనం చేయలేం. యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డ్ డిసైడ్ చేయాలి అది. బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ మనం కంట్రోల్ చేయలేము. నాట్ నెసెసరీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది. మన చిన్నపిల్లలు చూడని కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్లో మర్చిపోతున్నాం మన ఏంటి అన్నది, మన కల్చరు అది. కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉండదు. ఇఫ్ యు ఆర్ అ స్ట్రాంగ్ పర్సన్ యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే, యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. దాని అలా ఉండే శక్తి పిల్లలకి లేదు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదండి. సో స్టేజ్లో they get diverted. Yes. 14 years girl getting pregnant, ఇవన్నీ ఎందుకు చెప్పండి. సో యువర్ ఐడియాస్ మీరు ఇస్తున్నారు, ఇంత సాడ్ కదా అది. అదే వాళ్ళు మరి ఎక్కడి నుంచి ఆ కంటెంట్ పట్టుకొస్తున్నారో అన్ని మేడం, అన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీదే సీరియల్స్ మేడం ఓటీటీలో. హారిబుల్. ఆ రీల్స్లోనే అదే, షార్ట్స్లోనే అదే, ఫేస్బుక్లోనే అవే ఆ సీన్లు బిట్టుగా కట్ చేసి షార్ట్స్ లాగా రీల్స్ లాగా. అసలు దానికి ఎక్కడ కూడా ఒక రిస్ట్రిక్షన్ కానీ, ఒక డిస్టిలేషన్ కానీ, ఒక సెన్సారింగ్ కానీ ఏమీ ఉండట్లే. అండ్ విమెన్ ఆర్ టేకింగ్ మనీ అండ్ యాక్టింగ్ to the requirement of the director and producer. Oh, that is there. That is, see, acting వాళ్ళని తప్పు చెప్పండి, యాక్ట్ చేసేవాడిని తప్పు తీసేవాడిని తప్పు చెప్పండి. యాక్ట్ చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి, లేదా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అనుకుంటే ఓకే. ఈ మధ్య ఒక పెద్ద సినిమా వచ్చింది, ఆ పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా, హిందీ సినిమా.
చాలామంది దానికి అగెన్స్ట్గా మాట్లాడారు. అది చాలా తప్పు కాదండి అని. కానీ అది 400 కోట్లు అది సినిమా కలెక్ట్ చేసిందంటే దాన్ని ఎవరు చూశారు? నువ్వు చూసావు కదా, నువ్వు చూసి నువ్వే చూస్తున్నావు. సరే నువ్వు చూసినావు అంటే అందరూ లేదు లేదండి అది ఒకళ్ళు ఈ సినిమా బాగుంది, అది అదే యూత్ అంతా చెడిపోయారు, ఇప్పుడు యూత్ అంతా చూస్తున్నారు అలా అని. ఒకళ్ళు అన్నారు కాదండి అవంతా తప్పు, ఆ డైరెక్టర్ తీశాడు, ప్రొడ్యూసర్ అసలు ఆ సినిమాకి ఒప్పుకోవడం అన్నది ఓకే, వాళ్ళకి డబ్బులు కావాలి, డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలి అనుకున్నాడు కరెక్ట్. అన్నిటికంటే దాంట్లో తప్పు పట్టింది ఎవరంటే ఆ హీరోని. ఆ హీరో అంత పెద్ద హీరో, అతనికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, అతను చేసి ఉండకూడదు అలా అన్నారు. అక్కడ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఏం ఫీల్ అయి ఉంటాడు? నేను సినిమాలు కొన్ని డైలాగ్ నేను చెప్పను అని అంటాను, ఆయన కూడా చెప్పుంటాడు డెఫినెట్గా. కానీ నేను ఒక డిఫరెంట్గా ఒక యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్ ఇలానూ చేయగలను, నేను విలన్గాను చేయను, ఘోరమైన వ్యక్తిగా ఒక అంటే అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్, వర్స్ట్ ఫెలో ఉండరు అనే క్యారెక్టర్ కూడా నేను యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫార్మెన్స్ చేయగలను అని